హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి బీన్స్ కర్రీ అండి. ఎలాంటి మసాలాలు వాడకుండా సింపుల్గా ఈజీగా కుక్కర్లో తయారు చేసే విధానం చూపిస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఫస్ట్ వచ్చేసి బీన్స్ తీసుకోవాలి, వాష్ చేసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా. నేనైతే ఫాస్ట్గా అయిపోవాలని ఈ విధంగా ఒకదాని తర్వాత ఒక్కొక్కటి ఇన్ని పెట్టుకొని కట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్నవి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి. నేనైతే కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. కుక్కర్లో ప్రిపేర్ చేస్తే ఏంటంటే సింపుల్గా ఈజీగా అయిపోతుంది. మనకు టైం కూడా ఎక్కువ పట్టదు. సింపుల్గా ఈజీగా క్యారేజ్ ప్రిపరేషన్ కదా, సో ఉదయాన్నే మార్నింగ్. అందుకోసమని నేనైతే సింపుల్గా ఈజీగా కుక్కర్లో ప్రిపేర్ చేస్తాను. కానీ కుక్కర్లో ప్రిపేర్ చేసినా చాలా చాలా టేస్టీగా వస్తుంది, చాలా బాగుంటుంది. యాజ్ ఇట్ ఈజ్ నేను చెప్పినట్టు చేస్తే. ఫస్ట్ వచ్చేసి పోపు దినుసులు వేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ విధంగా పచ్చిమిర్చి కూడా వేసుకున్న తర్వాత ఆనియన్ వేసుకోవాలి. ఒక ఆనియన్ కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయినప్పుడే కొంచెం సాల్టు, తర్వాత హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. ఈ విధంగా సాల్టు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని తర్వాత అందులోకి కరివేపాకు వేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు కూడా వేసుకున్న తరువాత అందులోకి ముందుగా అవన్నీ మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఫ్రెష్గా దంచుకొని వేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెష్గా దంచుకుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. తరువాత కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలని వేసుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని టమాటాలని వేసుకోవాలి. ఈ విధంగా టమాటా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకోవాలి. టమాటాలు, బీన్స్ ఒకేసారి వేసుకొని ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి. ఈ విధంగా మూత పెట్టుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు ఉడికించుకుంటే బీన్స్, టమాటా 2 ఒకేసారి ఈ విధంగా ఉడికిపోతాయి. ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తరువాత అందులోకి వచ్చేసి 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఈ విధంగా 2 స్పూన్స్ కారం వేసుకున్న తర్వాత 1 స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1 స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడర్ వేసుకోవాలి, హాఫ్ స్పూన్. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బీన్స్ కర్రీ ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది. రైసు, చపాతీకి దేనికైనా కాంబినేషన్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఈజీగా మనం కుక్కర్లో ప్రిపేర్ చేస్తే టైం కూడా ఎక్కువ పట్టదండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఈ విధంగా మూత పెట్టుకొని 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తరువాత 2 స్పూన్స్ వచ్చేసి కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. ఈ డ్రై కొబ్బరి పొడి, అదే ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలి. ఈ విధంగా ఎండు కొబ్బరి పొడి 2 స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తాయి. తర్వాత ఈ విధంగా కొంచెం హాఫ్ గ్లాసు అంటే ఒక టీ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఎక్కువ వాటర్ ఏం పట్టదండి. కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వాటర్ యాడ్ చేసుకొని బాగా కలుపుకొని సాల్ట్ అది చెక్ చేసుకొని తర్వాత మూత పెట్టుకొని కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలి. 2 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీస్తే ఈ విధంగా ఉంటుంది. తర్వాత ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి.
చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా అయిపోతుందండి. ఉదయాన్నే ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఫైనల్గా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ఛానల్లో చాలానే ఉన్నాయి. ఒకసారి మీకు టైం ఉన్నప్పుడు చూడండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.